గాడిద పాలండి ఇంత తక్కువ 100 రూపాయలంట. వామ్మో అనిపించింది. అసలు వీటి ప్రత్యేకత ఏంటా అని చూస్తే చాలా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మాయిశ్చరైజింగ్కి ఇంకా యాంటీ ఏజింగ్గా వాడతారట. దీనిలో ఎక్కువగా విటమిన్ ఏ, సిఈ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, మినరల్స్ వంటివి ఉండటం వల్ల చిన్నపిల్లలకు కూడా మంచిదట. తొందరగా జీర్ణం అవుతాయట. అందరికీ ఆరోగ్యానికి మంచిదట. పూర్వకాలం నుండి ఆధునిక వైద్యంలో కూడా వాడతారు. ఈజిప్షియన్ రాణి క్లియోపాత్ర అయితే రోజు గాడిద పాలతో స్నానం చేసేదట. ఈమె మృదువైన యవ్వన చర్మం కోసం 700 గాడిదల మందలు అవసరమని చెబుతారట. రోమన్ సామ్రాజ్యంలో నీలో చక్రవర్తి భార్య అయిన పొపియా సబీనా, నీలోఫియన్ సోదరి పౌలిన్ బోనేపార్టే కూడా చర్మ రక్షణ కోసం గాడిద పాలను వాడేవారట. ఇక పురాతన గ్రీస్లో ఆధునిక వైద్య పితామహుడైన హిపోక్రేటే కాలేయ సమస్యలు, జ్వరం, అంటువ్యాధులకు ఔషధంగా సిఫారసు చేసేవారట. ఇంకా చాలా చరిత్ర ఉందండి. అందుకే ఏమో ఇవి చాలా కాస్ట్లీ. ఏ ఆలోచనతో నువ్వు ఎక్కువగా బాధపడతావో అదే ఆలోచన నీలో మార్పుకు సహాయపడుతుంది. థ్యాంక్ యూ.